హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసెస్ అండ్ స్టోరీస్ బై పల్లవి. ఇవాళ మన స్పైసెస్ రెసిపీలో ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ క్వికెస్ట్ ఎగ్ రోల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ కిడ్స్ స్నాక్స్ బాక్స్ లోకి చాలా బాగుంటుంది. ఇంట్లో అవైలబుల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ తో ఈ రెసిపీ 5 to 10 minutes లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ టైమ్ లో తీసుకున్నా చాలా బాగుంటుంది. సో వెయిట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో నేను ముందుగా ఒక బౌల్ లోకి 2 eggs బ్రేక్ చేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎగ్స్ లోకి నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయ్యాక నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక నేను క్యారెట్, ఆనియన్ అండ్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. ఈ వెజ్జెస్ నేను జస్ట్ సాట్ చేస్తున్నాను. నెక్స్ట్ వెజ్జెస్ కొంచెం సాట్ అయ్యాక నేను పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఎక్స్ట్రా స్పైసీనెస్ కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ వెజ్జెస్ సాట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ అదే పాన్ లో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇందాక బీట్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ ని నేను ఆమ్లెట్ లా పాన్ లోకి యాడ్ చేస్తున్నాను. ఆమ్లెట్ వేసాక నేను చపాతీ పెడుతున్నాను. ఈ చపాతీ 2 sides మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నేను చపాతీ ఆమ్లెట్ సైడ్ తీసుకొని దానిపైన పిజ్జా సాస్ అప్లై చేస్తున్నాను. మీ దగ్గర పిజ్జా సాస్ అవైలబుల్ లేకపోతే కెచప్ యాడ్ చేసుకోవచ్చు. ఈ పిజ్జా సాస్ ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జెస్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను లెటర్స్ యాడ్ చేస్తున్నాను. లెటర్స్ ఈస్ ఆప్షనల్. నెక్స్ట్ ఈ చపాతీని రోల్ చేసుకొని కెచప్ తో సర్వ్ చేసుకోవాలి. దట్స్ ఇట్, ద మోస్ట్ క్వికెస్ట్ అండ్ ఈజియెస్ట్ ఎగ్ రోల్ రెడీ. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ డు షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.